ఇలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉంది అంటే 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంతున్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం 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 ఫోబియా ఉంది? ఇలా హిందూ దేవులను కించపరిచేటువంటి ఎంఏఎం పార్టీ నాయకులకు ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏఎం పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా వీళ్ళకి? మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయిస్తే నరికి చంపుతానులే. మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తున్నాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీని వ్యతిరేకిస్తున్నది. వాళ్ళే ఓల్డ్ సిటీ ముస్లిం పెద్దలే అంటున్నారు, మత పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి, ఇలా మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతెందుకు నిన్న మాట్లాడినా, నేను కూడా నిన్న మాట్లాడిండు, మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడాడు, నేనేది ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలో హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి, మోసం చేసి, మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏం ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలో, ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజులు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మళ్ళీ సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వినాయకుని పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? ఎప్పుడన్నా పోయి చేసుకున్నారా మీరు? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయం దిగి పోయినావు నువ్వు, ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో. ఇంతవరకు ఎప్పుడైనా తిరిగినావు? అంతకుముందు ఎప్పుడైనా? మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు, మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు నువ్వు? ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావా నువ్వు? ఏం ఫోబియా ఉంది మీకు? అనేక సందర్భాల్లో వాళ్ళకి అనుకూలంగా మా కామెంట్ చేసిన వ్యక్తి ఓవైసీ. పక్క 100% వీళ్ళకు పెంచి పోషించడం వీళ్ళు. ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలన్నది ఎవరు? మేము వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావద్దన్నది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నాడికి షెల్టర్ తీసుకుంటున్నాయి, వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. అలా శవయాత్రలు నిర్వహించారు, వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. వస్తున్నాయి కదా. అందుకే ఇవన్నీ ఎందుకు చెప్పింది నేను? పక్క 100% వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్సాన్ని సీజ్ చేసింది వాస్తవము, కేసు పెట్టింది వాస్తవము. 15 నిమిషాలు సమస్య నడిచామని దాన్ని మీరు కూడా ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు పెట్టి కేసు వీక్ చేసి పడేసారు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కాబట్టి మీరు అన్నాడు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం. దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా, ఎక్కడ ఆనవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకపోతున్నారు. ఏదో వీళ్ళు చూసుకున్నట్టు ఉంటాం. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పుడు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆనవాళ్ళు పట్టుకపోడే.